కొట్టండి పైకి, ఎంతమంది నేర్చుకోవాలనుకుంటున్నారు? మనం ఇప్పటిదాకా విన్నాం. ఒక్క మాటలో చెప్తున్నాను, ఈ లోకంలో నీకు భయము ఉంటే, ఈ లోకంలో భయం ఉంటే నీకు ఉరి అంటే మరణం. చెప్పండి, ఈ లోకంలో నీవు మనుష్యులకు భయపడొద్దు. ఆమేన్. ఈ లోకంలో దయ్యాలకు భయపడొద్దు. నీవు వింటున్నారా? పక్కలకు చెప్పండి, నేను చెప్పేటి అన్నీ. నేను చెప్తాను, ఇక్కడికెళ్ళి మీరు చెప్పండి. ఈ లోకంలో నీవు చెప్పు, మమ్మీకి మనుషులకు భయపడొద్దు. ఈ లోకంలో నీవు రోగములకు భయపడద్దు. ఈ లోకంలో నీవు మంత్రికులకు భయపడకూడదు. ఈ లోకంలో నీవు దయ్యాలకు భయపడద్దు. ఈ లోకంలో నీవు దేనికి భయపడద్దు. ఈ లోకంలో నీవు దేవునికి మాత్రమే భయపడాలా. చెప్పండి అబ్బా, నోరులు మూసుకుంటున్నారు. మీరు చెప్తుంటేనే అది మీ లోపల నింపబడతా ఉంటుంది. ఈ లోకంలో నీవు ఎవరికి భయపడాలా? దేవునికి మాత్రమే భయపడాలా. హల్లెలూయా. ఈ లోకంలో నీవు నీ కొడుకుల కొడుకు ఏడద్దు. నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమిస్తే వాళ్ళని దేవుడు ఏం చేస్తా అంటుండు? ఇది నమ్మసక్ష్యమేనా? అరుగుతుంది మీకు ఇప్పుడు ఈ మాట? క్రైస్తవులకు మాత్రం అరగాలి. మీరు దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమిస్తారో దాన్ని పోగొట్టుకుంటారు. ఇంతకుముందు విన్నారా లేదా? వాక్యంలా కొత్తగా చూస్తారు ఎందుకు మరి? నన్ను మళ్ళీ అది కూడా చెప్పమంటారా? తీసి అది చెప్తే ఇదిగా ఈరోజు విన్నట్టే. ఇక మనం ఈయనే ఉంటాం, ఇక రాత్రికి కూడా వంట చేసుకోవాలి. హల్లెలూయా. మనము దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు. ఆమేన్. దేవుని గురించి మాత్రమే చింతించాలి. యెషయా గ్రంథం తీసుకుందాం, అక్కడ అంటున్నాడు ఆ మాట. తెలనోళ్ళు గుర్తుంచుకోనండి. 8వ అధ్యాయం తీసుకునండి, చదవండి త్వరగా. మీరు భయపడవలసిన అనగా మీరు ఎవరి కొరకు చింతించాలంట? చాలామందికి ఈ వచనం తెలియక బాధపడుతూ ఉంటారు. మీరు భయపడవలసిన వాడు ఆయనే. 13వ వచనం చెప్పండి, పక్కలకు చెప్పండి. మీరు ఎవరికి భయపడాలా? దేనికి భయపడద్దు. ఇంకా మనుషులకు భయపడద్దు, అత్తకు భయపడద్దు, మామకు భయపడద్దు, భర్తకు భయపడద్దు. ఈ భయంలన్నీ వేస్ట్. ఇవన్నీ నటనలే. నటిస్తూనే బ్రతుకుతాం మనం రోజు ఇంట్లో. అంతా మంచిగున్నట్టు నటిస్తూనే బ్రతుకుతాం. కానీ దేవుడు ఈ దినం దాన్ని పగులగొట్టేస్తున్నాడు. ఆమేన్. నీవు భయపడవలసింది ఎవరికి? దేవుణ్ణి బట్టి భర్తను ప్రేమించాలా, దేవుని బట్టి అత్తను ప్రేమించాలా, దేవుణ్ణి బట్టి సంఘాన్ని ప్రేమించాలా. దేవుడు చెప్తున్నాడు కాబట్టి నువ్వు మనుషులను ప్రేమించాలా. ఆమేన్. దేవుడు మీ కొరకు ఇంత సేవకుని బలమిచ్చి నిలబెడుతున్నాడు. నేను భయపడ్డా, అసలు ఫాస్టింగ్ ఉంటేనంటే నాకు కాళ్ళు నిలబడాయని. సేవకుడు ఆరోగ్యంగా ఉండాలని కష్టపడతా ఉన్నాం. ఆమేన్. చదువుతారు ఎవరన్నా? మీరు భయపడవలసింది ఏంది? ముక్కలు చదువుతారు ఏంది? ఆయన అంటే ఎవరికి అర్థమైతే చదువుమంటున్నా నేను. మీరు భయపడవలసిన వారు ఆయనే. చెప్పండి ఇక్కడ, మీరు ఇక్కడ చూడండి. మీకు ఈ లోకంలో మనుషులంటే భయపడతారు. ఎందుకు భయపడతారో తెలియదు. నేను కూడా భయపడ్డానే. నేను కూడా భయపడి తిరికొనలాగా ఉన్నోన్నే. కానీ ఈరోజు ఒక తెగింపునిచ్చినాడు దేవుడు. ఎందుకు? గాఢంధకారపు లోయలో నేను నడిచినాను. గాఢంధకారపు లోయ అనుభవం మీకు లేకపోతే సిద్ధపడండి. ఈరోజు నుంచి మీకు గాఢంధకారపు లోయ అనుభవాన్ని దేవుడు ఇస్తాడు. ఆమేన్. ఆయనతో గాఢంధకారపు లోయలో చచ్చిపోతాం అనుకోకండి. ఆ గాఢంధకారపు లోయ, ఆ కష్టంలో నువ్వు సావవు, బ్రతుకుతావు. బ్రతికినాక శత్రువులు ఎదుట దేవుడు నీకు భోజనము సిద్ధపరుస్తాడు. కాబట్టి మీకు ఏం కాదు. కష్టం రావాలా మీ జీవితంలో? ఏం రావాలా? కష్టాల్లోనే దేవునికి ఎక్కువ దగ్గర అవుతాం. కష్టాల్లోనే దేవుని మనం ఎక్కువ తెలుసుకుంటాం. కష్టాల్లోనే ఏ మనిషి మంచోడో చెడ్డోడో తెలిసిపోతూ ఉంటుంది మనకు. ఆమేన్. నిజంగా నిన్ను ప్రేమించే మనుషులు ఎవరో, నీ ముందట నటించే వాళ్ళు ఎవరో నీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది. ఏం చేయాలి? ఎప్పుడు తెలుస్తుంది? వచ్చినాయి కష్టాలు. అనుభవం లేదు కొందరికి. హల్లెలూయా. ఎందుకంటే నేను నిన్న యూట్యూబ్లో అదేంది జూమ్లో దయ్యం పట్టిన ఆమె మీద పెట్టి వాళ్ళ ఇంట్లో కూర్చున్నా, ఆమె కింద పడి
ఏదన్నా బోరింది చేసింది చూస్తారేమో, అరుస్తారేమో. కొందరికి దయ్యాలంటే తెలివై, అరిచెటివి తెలివై. దయ్యాలు ఉంటాయని కొందరు నమ్మరు. వాళ్ళ కొరకు ఆ వీడియో కూడా ఆన్ చేసి నేను పెట్టాల్సి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నువ్వు దేనికి ఈ లోకంలో భయపడ్డా నీ మీదికి ఏమొస్తుంది? ఉరి వస్తుంది. నువ్వు దేనికి భయపడ్డా ఏమొస్తుంది? ఉరి వస్తుంది. మంచి విషయంలో భయపడితేనేమో ఏం కాదు, కానీ చెడ్డ విషయంలో భయపడకూడదు. నువ్వు మంచి పని చేయడానికి కూడా నీకు కాళ్ళు కట్టేసినట్టుంటే నువ్వు చెడ్డ స్థితిలో ఉన్నావని అర్థం. ఆమెన్. మంచి చేయడానికి క్రమం అనేది ఉంటుంది. తినడం మంచిదే, పీకల దాకా తింటే ఉంటామా? పోతాం. తినడు మంచిదే, క్రమం లేకపోతే మంచిదిగా. చేసే మంచి పని కూడా క్రమంగా చేయాలా. ఆమెన్. చర్చికి 9 గంటలకే పోవాలంటే, ఇక షారోన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 9 గంటలకే పోవాలని సురేష్ను నడు అని గుంజింది అనుకో, పాపం వాడు ఆరోగ్యం లేకుంటాడు, ఈడికి చచ్చేపోతాడు. చేసేది మంచి పనే, క్రమంగా చేయకపోతే ఎదుటి వాళ్ళ మీద ప్రేమ కూడా ఉండాలొద్దా? మానవత్వం అనేది ఉండాలా. ఆమెన్. దాన్నే యేసుప్రభు అంటున్నాడు, కనికరం ఉండాలా. ఆమెన్. యేసుప్రభు ఎవరినైనా స్వస్థపరచక ముందు వాళ్ళ మీద ఏం చూపిండు? కనికరపడ్డాడు. ఆమెన్. ప్రేమించాలా. ఉన్నారా ఇక్కడ? ఇది మరి ముందుకు నడుస్తలేదు బండి, ఇక్కడ ఆగిపోయినాం మనం. ఈరోజు హాలిడే ఉన్నందుకు దీన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవాలనే మనము దేవుని చేత ప్రేరేపణ పొంది మరి మీటింగ్స్కి పెట్టుకుంటున్నాం. ఆమెన్. వింటున్నారా? ఇప్పుడు దేనికి భయపడి వచ్చినట్టు దేవుని దగ్గరికి? చర్చికి ఎందుకు వచ్చినట్టు? ఓడే సేవకుడు ఎప్పుడో రమ్మన్నాడు కానీ నేను ఓకపోతే ఇప్పుడు షుగర్ వచ్చే, అప్పుడే పోయింటే షుగర్ రాకపోవునేమో. ఆమెన్, హల్లెలూయా. నేను అది హేళన చేసినట్టు చెప్పట్లే, ఉదాహరణ చెప్తున్నాను. మనం దేనికి భయపడుతున్నాం దేవుని సన్నిధిలో? కొంతమంది పాస్టర్లే భయపట్టిస్తారు. ఈ భయం ఎట్లా అంటారే, నువ్వు దశంభాగం ఇవ్వకపోయినా, కానుకలు ఇవ్వకపోయినా నీ ఉద్యోగం పోతుంది అంటారు. వాడు పాపం భయం కన్నా చర్చలు ఏం చేస్తాడు? ప్రేమతో ఇయ్యాడు, వాడు సంతోషంగా ఇయ్యాడు. దేవుడు ఆశీర్వదించేదేమో సంతోషంగా గంతులు వేసుకుంటా, అంటే ఇట్లా డ్యాన్స్ వేసుకుంటా కానుకలు ఇచ్చటోనే ఆశీర్వదిస్తాడు. అప్పులు ఉన్నాడు డ్యాన్స్ వేసుకుంటా చేస్తాడా? వేయడు. వాక్యంలో ఉంది మరి. ఆమెన్, హల్లెలూయా. సో మనము దేనికి భయపడ్డా, సేవకునికి కూడా భయపడొద్దు. నేను చెప్పేది మీరు మామూలుగా అర్థం చేసుకోనకండి. అబ్బా చర్చికి పోకపోతే మా పాస్టర్ తిడతాడన్న భయం అనేది వేస్ట్. హల్లెలూయా. చర్చికి పోకపోతే నా కోసం దేవుడిచ్చిన ఆశీర్వాదాలు నేను పోగొట్టుకుంటాను, దేవుడిచ్చటి నేను పొందుకోవాలని రావాలా. ఆమెన్. చర్చికి భయంతో రావద్దు, చర్చికి ప్రేమతో రావాలా. ఆమెన్. పక్కకున్న వాళ్ళకి చెప్పండి, ప్రేమతో రండి అని చెప్పండి. హల్లెలూయా. సురేష్ సంఘాన్ని ప్రేమించుంటే రాత్రి 10 అయినా కానీ అందరిని లేపి చెప్పేటోడు, అమ్మా మీరు రేపటి వాక్యం మిస్ కావద్దు, మీరు రండి అని. సురేష్ని అంటలేను. హల్లెలూయా. అవును మరి, మోస్తోళ్ళ మీద దేవుడు భారం మోపుతూ ఉంటాడు. ఎన్ని రోజులు మోపాలా? మన పని అదే. హల్లెలూయా. భారములు మోస్తోళ్ళు ఉంటారు, ప్రార్థన చేసేటోళ్ళు ఉంటారు, వాక్యం చెప్పేటోళ్ళు ఉంటారు సంఘంలో. ఎవరి డ్యూటీ వాళ్ళదే. ఆమెన్, వాళ్ళదేనా? ఇప్పుడు ఎంత మనకు తెలియకుండా నష్టపోతున్నాము చూడండి. దేనికి భయపడ్డాడు? 9:30 అయింది, లేట్ అయిపోయింది. మీకు ఒకటి చెప్పల్లా, నాకు 3 గంటలకు ఫోన్ వస్తుంది, అన్నా ఉన్నట్టుండి కడుపుని వస్తుందన్న ప్రార్థన చేయరని. 2 ఫోన్ చేస్తారు. ఇక్కడ చిన్న బాబు పుట్టిండు, ఏడుతూనే ఉన్నాడు. తెల్లందాక ఏం చేస్తారు? నాకు వాళ్ళు ఫోన్ చేయంగా లేనిది మనం ఫోన్ చేస్తే డిస్టర్బెన్స్ అవుతుందా 9:30కి? అందుకే సేవకుడు అన్నాడు, చెయ్యి, మంచిదాని కొరకు చేయడంలో తప్పేమీ లేదు. ఆమెన్. ఇప్పుడు మనం దేని వలన కంట్రోల్ అవుతున్నాం? దేవుని భయం కాదది, మనుషుల భయము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? చర్చికి రావడానికి కూడా కొందరికి ఇబ్బందే. పాల్సన్ వస్తున్నాడు, భార్య నేను రానంటది, నువ్వు అంటది. ఆయన సంతోషంగా రాగలుగుతాడా? భార్య చర్చికి రాకుండా? ఎంతమందికి ఆ పెయిన్ తెలుసు? నేను చెప్తున్నాను కదా, భార్య సహకరించకుండా భర్త సంతోషంగా ఇక్కడికి ఎప్పుడు రాలేడు. ఆమెన్. ఇటువంటి భయాలు ఉన్నాయి. ఈ భయాలన్నీ మనకి ఏం తీసుకొస్తాయి?
మరణం తీసుకొస్తాయి. హల్లెలూయా. మరి ఇప్పుడు దేవుని భయం చెప్పండి. ఏం భయం? దేవుని భయం ఉండాలా మనకి. ఏముండాలా? దేవుని భయం ఉండాలా. దేవుని భయం ఉంటే ఏం జరుగుతుంది మనకు? దేవుని భయం, దేవుని భయం, దేవుని భయం అని విన్నాం. దేవుని భయం ఉంటే మన జీవితంలో ఏం జరుగుతుందో చూడండి. హల్లెలూయా. వింటారా? ఎంతమంది వింటారు? మీరు ఇంకా పాలు తాగే సంగతులు వింటున్నారు. ఇవేంటి? పాలు తాగే సంగతులు వింటున్నారు. నేను ఈ దినము బలమైన ఆహారం తీసుకొని వచ్చిన, కానీ ఇక్కడికి వచ్చినాక దేవుడు మొత్తము మార్చేసిండు. ఎందుకు? మీ ఆశను బట్టే దేవుడు నన్ను నింపుతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని భయం వలన ఏమొస్తుందో చూడండి అమ్మా. ఏమొస్తుంది? మొట్టమొదటిది హల్లెలూయా. మనందరికీ భూమి మీద ఒక సంగతి చెప్తున్నాను వినండి. ఇప్పుడు కొంచెం భయంని పక్కకు పెట్టి ఒకటి చూద్దాం, ఒక తక్కెడ చూద్దాం. ఇప్పుడు ఇది తక్కెడైతే, వింటున్నారా? ఇది తక్కెడైతే, ఆమేన్, ఒక సైడు దేవుడు ఉన్నాడు, ఒక సైడు దేవుడు ఉన్నాడు. దేవుడికి ఇక్కడ ఎవరు ఉండాలా? చెప్పండి, చెప్పండి అబ్బా. చాలామందికి తెలియని అపోహ, ఈ భూమి మీద దేవునితో సమానంగా ఎంచబడిన వాళ్ళు ఎవరు? దయ్యం అనుకుంటారు అందరూ. దేవునికి ఆపోజిట్ ఎవరు? వాళ్ళు చెప్పారు అట్లా. అనుకున్నాడు అంతే, అయిందా? దేవుని నోటి నుండి వస్తున్న మాటల నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయం తీసుకుందాం. యేసు ప్రభు తనతో ఎవరిని సమానంగా కంపేర్ చేసుకుంటున్నాడో. ఆమేన్. ఎవడు ఇద్దరు యజమానులకు వినాలే. యేసు ప్రభు అంటున్నాడు, ఇద్దరు యజమానులు ఉన్నారట ఈ భూమి మీద. ఎవరెవరు? ఇద్దరు యజమానులు ఈ భూమి మీద. ఆ ఇద్దరు ఎవరట? చదవండి. ఒకడు దేవుడు, ఇంకొకడు సిరి, మనీ అంటే డబ్బు, స్పిరిట్ ఆఫ్ మనీ, డబ్బులు కావాలన్న ఆత్మ. ఇద్దరే యజమానులు ఉన్నారని యేసుప్రభు చెప్తున్నాడు. నీవు జాగ్రత్తగా వినండి, మీరు మిస్ అవ్వకండి. నాకు తెలుసు నా ముందట గడియారం నడుస్తూ ఉన్నది, మీకు ఎంత సమయంకి పంపాలో దేవునికి తెలుసు. ఈ మాటలు మీరు వినాలా? మీరు ఉంటే దేవుడి కన్నా దాసులుగా ఉండాలా, లేకపోతే డబ్బు కన్నా దాసులుగా ఉండాలా? ఈ భూమి మీద కొందరు ఉంటే దేవునితోనని ఉంటారు, లేకపోతే దయ్యంతోనని ఉంటారని మాట్లాడతాం మనం. కానీ దేవుడు మాట్లాడుతుండట్లా. మనం దేవుని నమ్ముదామా, మనుషులది నమ్ముదామా? వాక్యం ఏం చెప్తుంది? డబ్బును ఈ విధంగా సూచిస్తూ ఉన్నాడు. పక్కలకు చెప్పండి, ఈ భూమి మీద ఇద్దరు యజమానులుగా చెప్తున్నాడు దేవుడు. అంటే యేసు ప్రభు నేను ఒక యజమానుని దేవుడుగా, సిరి ఉన్నది, ధనం ఉన్నది, అది కూడా ఒక యజమానుడుగా. నీవు ప్రేమిస్తే నన్నన్నా ప్రేమించాలా, ప్రేమిస్తే డబ్బునన్నా ప్రేమించాలా? నేను డబ్బును ప్రేమించుకుంటా, దేవుని ప్రేమిస్తా అంటే కుదురుతుందా? ఉన్నారా ఇక్కడ? హల్లెలూయా. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? హలో దావీదు, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎందుకు చెప్తున్నానంటే చాలామంది క్రైస్తవులు నాకు దేవుడు అంటేనే ఇష్టం అని చెప్తారు. అప్పట్లో నేను చిన్నగా ఉన్నప్పుడు 25 ఏళ్ళ కిందట అంటారు ఏమని, చెవుల పుల్లలు ఎవరికి పెడుతున్నాం అనేటోళ్ళు. ఆమేన్. మీకు డబ్బు అంటే ప్రేమ లేదా? ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చెప్పండి, మీకు డబ్బు అంటే ఇష్టం లేదా? ఏమంటారు? నాకు డబ్బు అంటే ప్రేమ లేదు, నాకు దేవుడు అంటేనే ఇష్టం అంటారు. మరి పొద్దున్న లేచి దేనికోసం పోతారు పనికి? ఒప్పుకోవాల్సిందే ఇది, ఊరికే నటిస్తే సరిపోదు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు డబ్బును ద్వేషిస్తావు,
నువ్వు డబ్బును ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమిస్తావు. నువ్వు దేవుణ్ణి ప్రేమించుకుంటా నేను డబ్బును కూడా ప్రేమిస్తా అంటే కుదరదు. హల్లెలూయా. ఎట్లా కుదరదంటే దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తే నాకు భయపడతావు. ఆమేన్. భయం నుంచి ప్రేమకు జంప్ అవుతున్నాం ఇప్పుడు. దేవుని ప్రేమించే వాళ్ళందరూ దేవునికి ఏమవుతారు? భయపడతారు. ఆమేన్. చిన్నప్పుడు మా పాస్టర్ చర్చిలకు వస్తున్నాడంటే చెట్ల కింద ఉన్న వాళ్ళు, ఆడు ఉన్న వాళ్ళు, ఈడు ఉన్న వాళ్ళు సాటు ఉరుకుతో పోయి చర్చిలో పోయి కూర్చుంటారు, భయపడుతారు. ఒక మనిషికి అంత భయం ఉండేది. దేవునికి మనం భయపడే వాళ్ళం కావాలా? ఆమేన్. ఎందుకు? సార్ అంటే కోపమా? అత్యంత ప్రేమ. పాస్టర్ అంటే మీరు ప్రేమిస్తారా పాస్టర్ని? మీలో నన్ను ప్రేమిస్తూ ఉన్నారంటే నేను చెప్తాను, ఎవరు లేరు. ఆ ప్రేమలు లేవు ఇప్పుడు. ఆమేన్. హల్లెలూయా. అట్లా ప్రేమించేవాళ్ళు ఉన్నారు నన్ను, దూరంగా ఉన్నవాళ్ళు. నేను మొన్న షామీర్పేటలో ఒక మంచి కన్స్ట్రక్షన్ దాని కొరకు ప్రార్థన చేయడానికి వెళ్తే నన్ను దేవుడిలాగా చూసుకున్నారు. నా అనుభవం చెప్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ మీరు నన్ను అట్లా ప్రేమిస్తారా? నేను నిన్ను ప్రేమిస్తాను, వాళ్ళు చేతెత్తుర్రి. అబద్ధమైతే వెంటనే చెప్తాను నేను. హల్లెలూయా. ఎవరు నన్ను ప్రేమిస్తారో నాకు తెలియదా? దేవునికి తెలియదా దేవుని ఎవరు ప్రేమిస్తున్నారో? హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు దేవునికి భయపడు వాళ్ళు. ఓకే. దావీదు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు దేవునికి భయపడేవాళ్ళు. మరి వీళ్ళు మనీని ప్రేమిస్తలేరు కదా. వీళ్ళు మనీని ప్రేమించకపోతే, డబ్బును ప్రేమించకపోతే వీళ్ళకి డబ్బు ఎట్లా వస్తుంది? ఆమేన్. అందుకనే నేను ఈ మాట చెప్తున్నాను, దేవుని భయం. హల్లెలూయా. దేవుని భయం ఉన్నవాళ్ళు 33 యెషయా గ్రంథం తీసుకోండి, 6వ వచనం చదవండి, లాస్ట్ మాట. దేవునికి భయపడే వాళ్ళకి ఏమున్నదట? ఇప్పుడు మనం మళ్ళీ ఈ డోర్ ఓపెన్ చేసుకుందాం భయంది. నేను ముగించక ముందు ఈ దినం మీరు దేవునికి భయపడండి, దేవుణ్ణి ప్రేమించండి, దేవుని కోసమే దుఃఖపడండి, దేవుని కొరకే చింతించండి. భయపడవలసిన వాడు దేవునికే భయపడాలి. ఏమంటున్నాడు అక్కడ? యెహోవా భయము ఐశ్వర్యము మీకేంటిదట? లిటరల్గా మీకు ధనమట. మీరు దేవునికి భయపడితే మీకేమొస్తుందట? భయపడుతున్నారా మరి? ఇంకా పూరి గుడిసెల్లోనే ఇంకా నేను తగ్గింపు స్వభావంలో నేను చినిగిపోయిన బట్టలు వేసుకొని తిరుగుదామా? చినిగిపోయిన బట్టలు వేసుకుంటే అబ్బా పాస్టర్ ఎంత తగ్గింపు ఉన్నదంటారు మరి. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేద్దాం చిన్నమ్మ? చినిగిపోయిన బట్టలు వేసుకొని తిరుగుదామా? వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు ఏది కూడా ఈ భూమి మీదకి అవసరం లేదు అని దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నాకు భయపడితే నీకు ఐశ్వర్యం అంటున్నాడు. ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద రిచెస్. ఆమెన్. మనీ. దేవునికి భయపడితే డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఉందా దేవునికి భయపడితే లాభం? ఏం లాభం ఉంది? మొట్టమొదటి లాభం, దేవుడికి భయపడితే ఏం లాభం ఉన్నది? ఇప్పటిదాకా భయం గురించి విన్నావు, భయపడితే ఏమున్నది? దేవునికి భయపడితే నాకేంది అనేటోళ్ళకి ఏమున్నదట? ఐశ్వర్యం ఉంది. కావాలో వద్దా మీకు? రోజు పోయి ఎండలో పని చేసి కష్టపడితేనే వస్తుందా? దేవునికి భయపడితే వస్తుందా అంటున్నాడా? అట్లా అని చెప్పేసి ఇంట్లో కూర్చొని బెడ్లో వండుకుందామా? మనము పరిశుద్ధాత్మ సన్నిధిలో దేవునికి భయపడితే చాలు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనకి ఏది అవసరమో ఆ టైంకి దేవుడు ఎక్కడి నుంచో అరేంజ్ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి భయపడితే మొట్టమొదటిది మీకు ఇంట్రెస్ట్ ఉంటుందేమో అని ఈ వచనాన్ని తీసిన. డబ్బులు కావాలని మీకు ఇంట్రెస్ట్ లేదు. మీకు దేవునికి భయపడితే డబ్బులు వస్తాయంటే మీకు ఇంట్రెస్ట్ లేదు. సరే, ఇప్పుడు వచనం చేంజ్ చేద్దాం. అది ఇప్పుడు మనం చదువుకోలేము, మీరు వినలేరు. ఓకే, నెక్స్ట్ చదువుదాం. సామెతల గ్రంథం తీసుకుందాం. 15వ అధ్యాయం తీసుకుందాం. 10వ అధ్యాయమా? పదో అధ్యాయంలో 27వ వచనం చూడండి. పక్కలందరికీ చెప్పండి, దేవునికి భయపడితే నీకు డబ్బులు వస్తాయి, అప్పు సమస్యలు ఉన్నాయని చెప్పండి. ఇక్కడ చూడండి, ఇది ఒక భయం ముద్ద, బంగారం ముద్ద లెక్క. ఆమెన్. ఈ ముద్ద, ఈ భయం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి ఏమొస్తుంది? ఇదేం ముద్ద? భయం ముద్ద.
మనం బంగారు ముద్ద పట్టుకున్నట్టు. ఇదేంటిదమ్మా ఎస్తేరమ్మా? భయం అనేటి ముద్ద ఇది. ఆమెన్. ఈ భయం ముద్ద మన దగ్గరికి ఎట్లా వస్తుంది? ఈ భయం అనేది నువ్వు దేవుని మాట వింటే వస్తుంది. దేవుడు నేర్పిస్తా అంటున్నాడు. ఇది ఒకదానికొకటి లింక్ ఉన్నది. నీవు దేవునికి భయపడితే ఐశ్వర్యం ఇస్తా అంటున్నాడు. ఈ భయం దేవుని దగ్గరకు వచ్చి ఆయన మాటలు వింటే భయభక్తులు నేర్పిస్తా అంటున్నాడు. ఆమెన్. ఈరోజు రేకుల పెళ్లి నుండి వచ్చిండు తాను. ఈరోజు డబ్బు వస్తుంది ఆయనకి. తెలిసింది లాజిక్. దేవునికి భయపడాలి. దేవుడు అంటే ఎవరు? వాక్యమే. వాక్యానికి భయపడాల. వాక్యం వినగానే వెంటనే ఇట్లా వంచాల. ఓకే దేవా శిరస వహిస్తానంటారు కదా. రాజు మాట చెప్పగానే ఏం చేస్తారు? భటుడు ఇట్లా అంగి వెళ్ళిపోయి అది చేస్తాడు అంతే. మనం కూడా ఏం చేయాలి? వాక్యానికి భయపడాల. వాక్యం ఏం చెప్తుంది అది వినాలా. సపోర్ట్లు కొట్టి ఉండి ఒకసారి. హల్లెలూయా. సగం మందికి టెన్షన్లు డబ్బులు లేకనే. ఆమెన్. ఉద్యోగాలు వెతుక్కుంటారు. ఎందుకు? డబ్బుల కోసమే. ఉద్యోగాలు దొరుకుతలేవంటే డబ్బులు లేవన్నట్టు అర్థం. ఆమెన్. హల్లెలూయా. ఉద్యోగాలు ఎందుకొరకు? కష్టపడాలని ఉంటుంది వాళ్ళకేమన్నా. డబ్బులు వస్తే చాలనుకుంటారు. దాని కొరకు ఏదైనా వేద్దాం అనుకుంటారు. కానీ భయపడుడు మాత్రం దేవునికి భయపడడానికి ఇష్టపడరు. పక్కకే వస్తాడు పాస్టర్ ప్రార్థన చేసుకోమంటే మనకు అది కాదు, అది మన మతం కాదంటారు. హల్లెలూయా. దేవునికి భయపడతారా? అసలు ఇక్కడ మతం ఎక్కడికి వెళ్ళొచ్చింది? ఇది ఒక మార్గం అయితే. ఆమెన్. సింపుల్ లాజిక్ కదా. సృష్టించిన దేవునికి నువ్వు భయపడితే సృష్టించిన దేవుడు నీకు భయభక్తులు నేర్పి నీలో పెట్టి ఏం చేస్తాడట? భయభక్తులు ఉంటే ఐశ్వర్యం ఇస్తాడు. ఆమెన్. మీరు దేవుని నిజంగా ప్రేమిస్తున్నారో లేరో మీరు తెలుసుకోవాలంటే మీరు ఆయన మాటకు లోబడుతున్నారో లేరో వినాలా. ఆమెన్. నిన్ను ప్రేమించే పిల్లలు నీ మాట, నీవు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని మాట ఎంతమంది వింటారు? అబద్ధం ఆడద్దంటే అప్పుడు అందరు ఎత్తిర్రు. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో దేవునికి భయపడితే ఏమున్నది మామ? చెప్పు ఒక్కొక్కటిగా. 5 ఏళ్లతో లెక్క పెట్టుకో. ఒకటేంది? ఐశ్వర్యం. దేవునికి భయపడాలా. ఆమెన్. రెండవది చదవండి. సామెతలు 10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. సురేష్ లేచి చెప్తాడు. దీర్ఘాయువు అంటే ఎంతకాలం చెప్పు. నువ్వు చెప్తే నేను రాస్తాడా. దీర్ఘాయువు అంటే ఎంతకాలం? ఏజ్. ఓకే. వీనికి మైండ్ అప్లై చేస్తలేడు, జ్ఞానం అప్లై చేస్తలేడు. దీర్ఘకాలం అట. ఎంత? ఈడ పెడితే దీర్ఘకాలం అట. ఎంతగానో రాయాలి నేను దీర్ఘం. చెప్పు ఇప్పుడు. దేవునికి భయపడమన్నది ఊరికనే చెప్పట్లే నేను. వాక్యంలో ఉన్నది మీకు ఎక్కాల. వాడు యాక్సిడెంట్లలో చచ్చిపోడు. ఆమెన్. రోగంతో చచ్చిపోడు. ఇంకా బ్రతుకున్నాడా అని వాడి ముందర ఎందరో చచ్చిపోతారు కావచ్చు, కానీ వాడు మాత్రము చావడు. దేవునికి భయపడేవాడు. ఆమెన్. ఇది అందరికీ ఇవ్వబడు. దీర్ఘకాలం అంటే ఎన్ని రోజులు ఉన్నదా? దానికి ఒక లెక్కపత్రం. మరి 70 ఏళ్ళని ఎట్లా నువ్వు కన్ఫర్మ్ చేస్తున్నావు? 70 ఏళ్ళు ఎవరికంటే దేవుని మాట విననోడికి 70 ఏళ్ళు 80 ఏళ్ళు బలం ఎక్కువంటే, దేవుని మాట విని భయపడేటోడికి మీకు దీర్ఘాయువు అంటే ఇంత చిన్నగా కనబడ్డదా 70 ఏళ్ళని? హల్లెలూయా. లాంగ్ లైఫ్ అంటే దానికి లెక్క లేదు. ఆమెన్. ఉన్నదా లెక్క? ఎంతమంది బాగా రోజులు బతకాలనుకుంటున్నారు? 10 మందిని ఇబ్బంది పెట్టుకుంటా, గంజి నీళ్ళు తాగుకుంటా అట్లుంటాము మనం. నేను మొన్న చూసినాను ఇక్కడ 3 నెలల నుంచి బ్రతికిందట తల్లి. ఎట్లా బ్రతికింది? జనవరిలో మంచం ఎక్కిందంటే 3 నెలలు. మొన్న సమాధి చేశారు. కొంత గంజి కొంత నీళ్ళు 3 నెలలు బతికింది. అట్లా బతుకుతామా? దీర్ఘాయువు అవసరం ఏమున్నది అట్లా బతకాలంటే? ఉన్నది అట్లా అవసరం లేదు. హల్లెలూయా. ఎట్లా బతుకుతాం? మేలు నొందుచు అనేక దినములు బ్రతకాలంటే పిల్లలారా మీరు వచ్చి నా మాట వినాలా. ఆమెన్. దేవుని మాట వింటే మనకు లాంగ్ లైఫ్. ఏం లైఫ్?
మొట్టమొదటిది ఏంటిది? ఐశ్వర్యము. ఓకే. రెండవది ఏంటిది? దీర్ఘాయువు. మూడవది ఇంకా చెప్పకముందే అడుగుతున్నట్టురా, చెప్పండి సురేష్, ఇప్పుడు చెప్పు, నీకు అర్థమైందా? దీర్ఘాయువు ఉంటుంది అంటే లాంగ్ లైఫ్. నీకేమున్నది ఇప్పుడు? నువ్వు దేవునికి భయపడతావు, నేను సాక్ష్యం చెప్తున్నా, బాండ్ పేపర్ మీద రాసిస్తాను. ఇప్పుడు నీ లైఫ్ ఏంది? నాకు సాధన అవుతలేదు, నాకు డిహైడ్రేషన్ అయింది అంటావు కదా, అప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి. అరే సేవకుడు చెప్పిండు, నేను జావా, నేను బ్రతుకుతా, దేవుని కార్యములు వివరిస్తా. చూడండి ఒకసారి, అది 118 వచనం కీర్తనలు చూడండి. దేవునికి భయపడే వాళ్ళకి ఏమున్నదట? 19వ వచనం చూస్తారా? 17వ వచనం ఇట్లా చెప్తాడు అన్నట్టు, నేను చావను, చెప్పండి అందరు కూడా, నేను చావను, సజీవుడనై దేవుని క్రియలు వివరిస్తాను. అందరు చప్పట్లు కొట్టండి ఒకసారి, ఉన్నారో లేదో తెలుస్తుంది నాకు. మొట్టమొదటి ఆశీర్వాదం ఏంది? ఐశ్వర్యం. దేవునికి భయపడితే సింపుల్ కదా, డబ్బులు రావాలంటే దేవునికి భయపడితే చాలు. ఇప్పుడు నేను ఎట్లా బ్రతుకుతున్నా? నన్ను ఎగ్జాంపుల్ తీసుకోనండి. సేవకుడు ఎట్లా బ్రతుకుతున్నాడు? హల్లెలూయా. ఇక్కడ వినండి, రెండవది ఏంటిది? దేవునికి ఎవరు భయపడతారో వాళ్ళకి ఏమున్నదట? దీర్ఘాయువు. ఆమెన్. నాకు నోరెండిపోతున్నా కానీ నేను తాగితే ఎక్కడ ఇలా డిస్టర్బ్ అవుతుందో అని చెప్పేసి తాగకుండా చెప్తా. మీరేమో హాయిగా తీసుకుంటూ, అసలు ఎంత ధైర్యం మీకు, ఇట్లా ఇప్పి తాగుతుంటారో సేవకుడు అరుస్తూ ఉంటే. ఎట్లా మీకు కథల బుద్ధి అవుతుంది నాకు అర్థం కాదు. అంటే మీకు ఇంకా ఇది పెరగట్లేదు జ్ఞానం. సేవకుడు అక్కడ మాట్లాడుతూ ఉంటే సోపులు తినడు, ఇష్టం ఉన్న పనులు చేసుకున్నాడు, అటు ఇటు కదులుడు, ఎట్లా మీకు ధైర్యం అవుతుంది అంటే మీరు ఇంకా ఎదగలేరు. ఆమెన్. మీరు నేర్చుకోవాలి ఈ సంగతులన్నీ. హల్లెలూయా. నేను కూడా ఇప్పుడు ముగిస్తున్నాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ గంట కొట్టేసింది. ఇవి చెప్తే కనీసం ఒకటి నేర్చుకున్నట్టు ఉంటుంది దేవునికి భయపడు. మధ్యలో వదిలేయలేకపోతున్నాను. ఆమెన్. దేవునికి భయపడితే ఏమున్నది? దీర్ఘాయువు. దీర్ఘాయువు అంటే 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు కాదు, లెక్కలేనన్ని ఏళ్ళు బ్రతుకుతాం దేవునికి భయపడితే. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా బ్రతుకుతామట? దేవుడు భూమి మీదకి మనల్ని పంపిన పని పూర్తి చేసిన దాకా మనం పోం. నిన్ను ఎందుకు పంపించినాడో భూమి మీదకి, ఆ పని పూర్తి చేసేదాకా నీవు దేవుని దగ్గరికి వెళ్ళవు. ఆమెన్. 3 ఆశీర్వాదం చూస్తారా? ఎంతమంది రెడీగా ఉన్నారు? ఇది అద్భుతమైనది. సేమ్ మనకు తెలిసినే. దేవునికి భయపడు వాళ్ళకి 25వ కీర్తన 14వ వచనం చదవండి త్వరగా. ఇంకా చాలా ఉన్నప్పటికీ మనము మర్మము. ఆమెన్. యెహోవా మర్మము. ఇవన్నిటికీ లాంగ్ లైఫ్. ఆమెన్. రిచెస్, తర్వాత సీక్రెట్ ఆఫ్ ద లార్డ్. ఆమెన్. దేవునికి భయపడితే ఏమొస్తుంది? రేకుల పిల్లకి తీసుకపోవాలి. ఇవన్నీ అందరికి చెప్పాలి లిస్ట్. తెలక కొందరు ఏం లాభం ఉన్నది? ప్రార్థన చేస్తే నాకేమత్త అన్నలో కూడా ప్రశ్నకు జవాబులు ఉన్నాయి. ప్రార్థన చేస్తే దేవుని చేతిలో ఉంటుంది, మన ప్రాణం రక్షిస్తూ ఉంటాడు ఎప్పుడు. ఆమెన్. ఇక్కడ చూడండి, 3వది ఏంటిది? యెహోవా మర్మం. అంటే రేపు ఏం జరుగుతుందో ఇలా నీకు తెలుస్తుంది అన్నట్టు. దేవుని సీక్రెట్స్ తెలుస్తాయి. పాస్టర్ల దగ్గరికి ఫోన్ చేస్తారు, అయ్యా నీళ్ళు పడతాయా, నీళ్ళు ఉన్నాయా, మాకు బోరెత్తున్నాం అంటారు. పాస్టర్కి ఆడికెళ్ళి తెలుస్తుంది. పాస్టర్ దేవునికి భయపడు వాడైతే దేవుడు ఏదో ఒక శుభకరమైన ఆనవాళ్ళు టోకెన్గా చూపిస్తాడు ముందే. వాళ్ళు సరే అమ్మా మీరు బోరేస్తున్నారు కదా, మేము సంఘంలో ప్రార్థన చేస్తామంటారు. మీరు ప్రార్థన చేసి చెప్పురు సార్ అంటారు కొందరు. అయితే ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఒకళ్ళకు నీళ్ళు సిమ్మిచ్చినట్టు, లేకపోతే బోర్ నీళ్లు పోతున్నట్టు ఏదో ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనం చెప్పేటోళ్ళు ఇంటికి పోయి కయ్యాలాడేటోళ్ళు అయితే పాస్టర్ నమ్మడు. అర్థమవుతుందా? ఒకటే నీటి బుగ్గలో నుండి, అంటే ఒకటే సెల్మల నుంచి మంచినీళ్ళు చెడ్డ నీళ్ళు వస్తాయా? సేవకుడు అందరినీ గమనిస్తాడు, అందరికి కళలు పడతాయి. మంచోడికి పడుతుంది,
ఎవరిది నమ్మాలా సేవకుడు? నీ బ్రతుకు మంచిగా లేకుండా నువ్వు వచ్చి మంచి మాటలు చెప్తే ఎవడు వింటాడు నీ మాటలు? నీ దగ్గర మంచిది ఉన్నా కానీ నీ చేతికి గజ్జి ఉంటే నీ లడ్డు ఎవడు తింటాడు? నువ్వు ఇచ్చేది తింటడా? అది మంచిదైనా వాంతికి వస్తుంది. నేనైతే తిన బాబు. పాస్టర్ని కానీ గజ్జి పెట్టుకొని తీసుకొచ్చి ఒక లడ్డు ఇచ్చి తినమంటే తింటరా? తినం మనం. ఆమెన్. కయ్యాలాడుకుంటూ ప్రార్థన చేస్తారు కొందరు. అయితే నాకైతే నవ్వు వస్తూ ఉంటుంది. కయ్యాలాడే నాలుకతో ఏం చేస్తారు? చర్చిలు వచ్చి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఇక్కడ నేర్చుకోవాలా, యెహోవా మర్మం ఎవరికి తెలిసిందట? వాళ్ళకి ఎంత వాక్యం చెప్పినా దండగానే ఇంటికి వెళ్తారు, మళ్ళీ అదే పనిలో ఉంటారు. వీళ్ళెవరు అని అంటే తిమోతి పత్రికలో చెప్పినట్టుగా 2 తిమోతి 3వ అధ్యాయం అనుకుంటాను 4వ వచనంలో 5వ వచనంలో వాళ్ళు ఎవరు అని అంటే భక్తి గలవారం, పైకి భక్తి గలవారం అని చెప్పుకొనుచు భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించని వాళ్ళట. ఆమెన్. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందిలో ఎక్కువ మంది ఇలాగే ఉంటారు, చాలామందిలో ఎక్కువ మంది. ఆమెన్. ఈ మాట గుర్తుంచుకోనండి. చాలామందిలో ఎక్కువ మంది ఎలా ఉంటారట? పైకి భక్తి గలవారుగా కనబడతారు. వాళ్ళ భక్తి ఇంటికి వెళ్తే తెలుస్తుంది, 2 రోజులు వాళ్ళతో తిరిగితే తెలుస్తుంది. ఆమెన్. పాస్టర్ అయినంతే, పాస్టర్తో ఒక 2 రోజులు తిరిగితే తెలుస్తుంది పాస్టర్ ఏం తింటాడు, ఏం మాట్లాడతాడని. మొన్న ఒక సంఘానికి వెళ్ళినాను. 2వ రోజు నేను మరలా అక్కడ వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ వెళ్ళినప్పుడు ఏమైందంటే వాళ్ళ విశ్వాసులు చెప్తున్నాను, అయ్యా మా పాస్టరు మంచిగా నడిపిస్తాడు చర్చి, కానీ అప్పుడప్పుడు కొంచెం కాని మాటలు మాట్లాడతాడు, మా సార్ నోట్లకి వెళ్ళి కొన్ని బూతులు వస్తాయి అంట. డైరెక్ట్ విశ్వాసి చెప్తున్నది. మా సార్ మంచోడే కానీ అప్పుడప్పుడు ఏమవుతుంది, అందుకే దయ్యాలు వెళ్ళగొట్టాడు మా సారు, మీకు ఫోన్ చేసి మీ దగ్గరకు వస్తున్నామని అంటారు. హల్లెలూయా. అర్థమవుతుందా? యెహోవా మర్మం ఎవరికి తెలుస్తుంది? షారోన్కి తెలుస్తుందా? అవును, మరి అందరికీ తెలుస్తుంది. నువ్వు భయపడ్డావా? నీకు చెప్తాడు దేవుడు. రాత్రి నీకు ఇట్లా కళ పడుతుంది, నీకే అర్థమవుతుంది, ఒరే ఇది అన్ని కళల్లాగా లేదు, ఈ కళలో ఏదో తేడా ఉంది, ఇదేదో గొప్పది ఉందని నువ్వు అర్థం చేసుకుంటావు. ఆమెన్. ఉన్నారా? ముగించుకుందామా? టైం క్లోజ్ చేసుకుందాం. క్లోజింగ్ టైం అయింది. 1 అవర్ అంటే 1 అవర్ అయిపోయింది. ఆమెన్. ఇంకా కొందరికి డౌట్ ఉన్నదా ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతాయని? డౌట్ ఉన్న వాళ్ళందరూ దేవునికి భయపడతలేరని అర్థం. నేను ఇవన్నీ చూస్తున్నాను కాబట్టి ఎవ్రీడే నేను వేసే అడుగు వెళ్ళా. నేను బొంబాయి పోదాం అనుకున్నా, దేవుడిని అడిగిన, టికెట్ బుక్ చేసుకునేదాకా వచ్చిన, లాస్ట్ బటన్ ఉన్నది, కానీ 3 సార్లు 4 సార్లు క్యాన్సల్ చేసుకున్నాను. దేవుని చిత్తం కాదని స్పష్టంగా తెలిసింది. ఎట్లా తెలిసింది? యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలుస్తుంది. ఈ విధంగా ఎక్సర్సైజ్ చేయాలా, ప్రాక్టీస్ చేయాలా. నేను కన్ఫర్మ్ అని కాదు, కానీ మెల్లమెల్లగా ప్రవక్తలు అయిపోలే మనం. ఆమెన్. మన స్పిరిట్ని యాక్టివేట్ చేసుకోవాలి, ప్రాఫిటిక్ స్పిరిట్గా. హల్లెలూయా. ఒకసారి చూడండి, యెహోవా మర్మము ఎవరికి ఇస్తాడట? అయ్యా ఎట్లని కూర్చుంటారు సమస్య చెప్పుకుంటా. అయ్యా యాడికెళ్ళి చెప్తాడు చెప్పండి? పాస్టర్ దగ్గర వచ్చి కూర్చుంటాం, మనం సమస్య చెప్తాం. పాస్టర్ ఎట్లా చెప్తాడు? ఇన్సైట్స్ ఇస్తాడు దేవుడు. అసలు ఏం జరుగుతుంది ఇలా తెలిసిపోతూ ఉంటుంది. ఎవరికన్నా కడుపులో ఇక్కడ వస్తుంటే పాస్టర్కి కూడా కడుపులో ఇక్కడనే వస్తుంది. అప్పుడు అడుగుతాడు, మీలో ఎవరికైనా ఇక్కడ వస్తుందా అంటాడు. అప్పుడు అలాగే టక్ మన ఒక చేయలు ఎత్తది. ఎందుకు? వీళ్ళకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు దర్శనం చూసి దయ్యం వచ్చిందని చెప్తుర్రు, నేను ఇక్కడ వర్షిప్ చేస్తూనే చెప్పిన, ఇక్కడ ఇంకా దయ్యంలో కార్యం చేస్తున్నాను. ఎంతమంది విన్నారు నేను చెప్తున్నప్పుడు? అది ఇక్కడ తెలుస్తూనే ఉంటుంది. మనం ముందే ఎక్సర్సైజ్ కావాలా. ఈ అట్మాస్ఫియర్ అంతా మన కంట్రోల్లో పెట్టుకోవాలా. ఆమెన్. హల్లెలూయా. మన తోట మన కంట్రోల్ ఉంటుందా ఉండదా? మన ఇల్లు మన కంట్రోల్ ఉంటుందా ఉండదా? మన జీవితం ఎవరి కంట్రోల్ ఉండాలా? వేరుల కంట్రోల్ ఉండాలా? మన జీవితము మన కంట్రోల్లోనే ఉండాలా. ఆమెన్. మరి మనం ఎవరి కంట్రోల్ ఉండాలా? దేవుని కంట్రోల్ ఉండాలా. ఆమెన్. ఇది తెలిసినోడు ధన్యుడే. హల్లెలూయా. హల్లెలూయా. మర్మం తెలుస్తుందట, సీక్రెట్. అరే రేపు నువ్వు అక్కడ ఓకే యాక్సిడెంట్ అవుతుంది అంటాడు, ముందే తెలుస్తుంది. ఎంతమందికి కావాలి ఇట్లా దేవుని సీక్రెట్ తెలుసుడు? కర్ణమ్మకు అవసరం లేదా? కొందరు ఆలోచించకుండా ప్రార్థన చేయకుండానే పెళ్లి సంబంధాలు కలుపుకుంటున్నారు, బ్రేక్ అయిపోతున్నాయి. దేవుడు స్పష్టత ఇవ్వకముందే, దేవుడిని అడగకముందే ఏం చేస్తున్నారు? సేవకులను అడుగుతారు. ఆ సేవకుడు ఆషామాషి గుట్టిగానే చెప్పేసిండు అనుకో, పోన్ నడుతుందిగా నడని బండి అన్నాడు అనుకో, ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. సేవకుడిని అడిగినప్పుడు సేవకుడు బాధ్యత కలిగి అది దేవుని చిత్తమో కాదో తెలుసుకొని చెప్పాలి. ఆమెన్. నీకు గుడ్డి కన్నులు ఉంటే ఇంకొకడు చూపున్నాడు దగ్గరకు పోయినప్పుడు వాడు కూడా నీలాగానే ప్రవర్తిస్తే నీకేం లాభం? గుడ్డోడు ఎక్కడ పోయి పడతారు? గుంతలో పడతారు. కనీసం తెలియనప్పుడు సేవకుడిని అడుగుతారు, ఈ కష్టం ఉంది ఎట్లా చేయాలని. ఈ సేవకుడు ఎట్లుండాలా?
చూపు కలిగినోడు ఉండాలా. అమ్మా నువ్వు పోతున్నతో మంచిది, అయ్యా నువ్వు అట్లా ఓకు ఇట్లా పో అని. ఆమెన్. ఈ మర్మము, చూపు అంటే ఏంది? మర్మం. నీకు ముందే తెలిస్తే, నువ్వు అక్కడ టైం బాంబు ఉందని చెప్పేస్తే తెలిస్తే అక్కడ పోతావా? పోము. 4వది చూడండి, 12వ వచనం. అందులోనే వాడు కోరుకోవలసిన మార్గం ఆయన వానికి యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గం ఆయన వానికి బోధించు. ఎంతమంది జీవితంలో కన్ఫ్యూజన్తో ఉన్నారు? ఇటు పోల్లో అటు పోల్లో, ఏం చేయాలో, వెనకకు పోవాలా ముందుకు పోవాలా, ఎందుకో వెనకకు పోతే అది ఉంది, ముందుకు అయితే ఇది ఉంది. ఆమెన్. హల్లెలూయా. కన్ఫ్యూజన్. ఆమెన్. మరి ఉట్టిగానే దేవుడు సేవకుని ద్వారా దేవునికి భయపడండి భయపడండి అని చెప్పిండు. ఇన్ని లాభాలు ఉన్నాయి అందులో. నీవు దేవునికి భయపడు వాడవైతే దేవుడు నీతో చెప్తాడు ఏమని? ఇగో ఇదే త్రోవ, దీనిలో నడువు, నువ్వు అటు పోకు ఇటు పో అని చెప్తాడు. ఇదంతా జరుగుతుందని మీకు డౌట్ వస్తే ఒకసారి నమ్మండి. కళ్ళు మూసుకోండి, నేను ప్రార్థన చేస్తా. డౌట్ ఉన్న వాళ్ళందరూ యేసు నామములో తండ్రి, ఈ సమయంలో మీ సేవకుని నోటి నుండి వచ్చిన మాట నీ మాట గనక అది అట్లే నెరవేరును గాక. మా ప్రియులు ఎందరైతే నిన్ను మంచి హృదయంతో నాయన నీ యొద్దకు వస్తున్నారో వాళ్ళందరికీ నాయన నీవు మార్గము, ఇదే త్రోవ, దీనిలో నడువుడని బోధించుమని ప్రార్థిస్తున్నాం. ఆమెన్. హల్లెలూయా. 4వది ఏంటిది? నడిపింపు. ఆమెన్. నీవు ఏం కోరుకోవాలో కూడా దేవుడు చెప్తాడట. నువ్వే మార్గము. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి లాభాలు? ఎవరికి భయము? ఎవరికి భయము? ఇవి నీ హృదయంలో విని దాచబెట్టుకుంటే నువ్వెవడికి భయపడవు. దేవునికి భయపడితే నీకేం చేస్తాడు? ఇటువో అమ్మ, అటువో, నువ్వు ఇజ్జే, ఇక్కడ దాక్కో, ఇక్కడ సేఫ్టీ ఉంది, నువ్వు ఇక్కడ నుంచి లేవు, అక్కడ పోయి ఉండు. ఇవన్నీ ఎవరు చెప్తారు? దేవుడు చెప్తాడు. నీవు కోరుకోవలసిన మార్గాన్ని నీకు దేవుడే బోధిస్తాడు. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? ఇది నా మాటనా, మీ బైబిల్లో ఉన్న దేవుని మాటనా? ఎంతమంది దేవుని మాటను నమ్ముతారు? ఏదో నేను చెప్పినట్టు నన్నేం ప్రేమించకండి. ఆమెన్. దేవుని ప్రేమించండి. హల్లెలూయా. ఇది ఎవరి మాట? దేవుని మాట. హల్లెలూయా. షారోన్, ఇల్లు కట్టాలా వద్దా? అద్దంటాడు దేవుడు. కట్టాలని నువ్వు ఎట్లా అనుకుంటావు? ఆగమంటాడు దేవుడు కొన్ని రోజులు. ఎట్లా తెలాలి నీకు? దేవునికి భయపడితే నువ్వేం చేయాలి అది చెప్తాడు. ఆమెన్. హల్లెలూయా. అనుభవంతో చెప్తున్నాను నేను. నాకు ఇచ్చిన కృపతోని నేను ఎన్నెన్న వేషాలు వేయచ్చు, కానీ సూట్ కూడా వేసుకోవద్దని అన్నాను. అంత కేర్, అంత చిన్న విషయాలు కూడా దేవుడు నన్ను పట్టించుకుంటాడు. ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఇప్పటి నుంచి జోలో 100 రూపాయలు పెట్టుకో అన్నాడు. ఆమెన్. నా పాకెట్లో 100, ఫస్ట్ 10 రూపాయలు ఉంటుండే. అన్న ఇన్నే ఉన్నాడు, టిఫిన్ చేయమని ఇస్తుండే. తర్వాత 100 రూపాయలు, తర్వాత ఇప్పటి నుంచి 1000 రూపాయలు పెట్టుకో అన్నాడు. 1000 రూపాయలు అయిపోయింది. హల్లెలూయా. అంటే నా పాకెట్లో ఎన్ని పైసలు పెట్టుకోవాలో కూడా దేవుడు చెప్పిండు. అసలు పాకెట్లో పెట్టుకొని తిరగద్దు అన్నాడు. హల్లెలూయా. అంత జాగ్రత్తగా దేవుడు మనల్ని చూసుకుంటాడు. 5వది చదువుకుందాం. సామెతల గ్రంథం తీసుకుందాం. ఇట్లా మీరు వెతుక్కోండి, చాలా ఉన్నాయి, కానీ నేను 5 చెప్తున్నాను. ఎన్నున్నాయి గుర్తుంచుకోండి. ఇవి మీ ఎంత అదృష్టవంతులు తెలుసా? దేవుణ్ణి భయపడితే. భయపడండి దేవునికి, మనుషులకు కాదు, పాస్టర్కి కాదు, పక్కోళ్ళకి కాదు. ఇక్కడికి ఎవరి కోసం రావాలా? దేవుని మీద భయంతో. భయం అంటే ఇట్లా అనుకుంటే అత్తే మాకు నువ్వు భయపడుతున్నావని కాదు. మాట వింటే చాలు. దేవుడు ఏం చెప్పిండు అది వింటే నువ్వు భయపడుతున్నావని లెక్క. ఇంటికి జుట్లు పట్టుకొని ఇక్కడ వచ్చి వణుకుతా అంటే భయపడలేదు. ఆమెన్. హల్లెలూయా. కొందరు ఇవన్నీ విని 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 కూడా తొక్కేసి ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదే కుక్క తోక వంకర, కుక్క కక్కిందని తిన్నట్టు జీవితాలు జీవిస్తున్నారు. సురేష్ షారోన్లకు చెప్తున్నా, దేవుడు ఈ సంఘంలో మీ మీద మోపుతున్న భారం పెద్దదే, బరువే, మొయ్యలేందే, కానీ తప్పదు, మీరు మొయ్యాల్సిందే. ఆమెన్. నేను మోయను బాబో అంటే యేసుప్రభు నువ్వు ఇప్పటికీ ఆ దూతలు మోస్తూనే ఉన్నాయి, శరపులు కెరూబులు. ఆమెన్. ఎత్తేసిన ఎప్పుడైనా దేవుని సింహాసనం మోస్తూనే ఉండాలి మనం. సామెతల గ్రంథం తీసుకుందాం. తొమ్మిదో అధ్యాయంలో 10వ వచనం చదువుకుందాం. జ్ఞానము. ఆమెన్.
దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమొస్తుందట? జ్ఞానం. జ్ఞానం ఉన్న స్త్రీ ఇల్లు కట్టుకుంటుందట. స్త్రీలకు ఏముండాలట? జ్ఞానం ఉండాల. ఆమెన్. గుణవంతురాలు ఏం చేస్తుందట? ఇల్లు కట్టుకుంటుంది. ఆమెన్. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు ఉంటే ఏమున్నది? జ్ఞానం. ఆమెన్. జ్ఞానం కావాలా మనకి? ఏం కావాలా? ఎంతమందికి జ్ఞానం లేదు? నాకున్నది అని అంటే దేవుడు పిచ్చాడు ఇప్పుడు మాట్లాడుతుంది. మీలో ఎవరికన్నా జ్ఞానం కొద్దిగా ఉంటే వాడేమో ఏం చేయాలట? దేవుణ్ణి అడగలట. హల్లెలూయా. ఇప్పుడు జ్ఞానానికి మూలం ఏందట? నీవు వాక్యానికి భయపడడం. భయపడాలా? నాకెవ్వరు కూడా సినిమాకి వెళ్ళకు అని అడగలే. ఇంట్లో మా అమ్మ కూడా ఎన్నడూ సినిమాలు చూడకని చెప్పలేదు కూడా. అంటే అటువంటి నేచరే రాలే. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమొస్తుంది? నేను మొన్న ఒక ఎక్కువగా ప్రేమించే చెల్లెని అడిగిన, నాని నువ్వు ఎప్పుడైనా సినిమాలకు పోతున్నావు అంటే, పోయిన 1-2 నెలల కిందట పోయినా. క్రిస్టియన్ కుటుంబం, క్రైస్తవులు, సినిమాకి పోతున్నా. సినిమా చూడొద్దని నేను అనట్లేదు, కానీ చెడ్డకి చూడకుండా నేను చెప్తాను. ఎందుకంటే సినిమా అంటే ఇంకా వేరే లెవెల్లో ఫైటింగ్స్ వస్తాయి దాని మీద. ఆమెన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తుంది? ఎందుకు అని అంటే వాళ్ళు దేవునికి భయపడువారు కారు. ఇదే 8వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ ఏమన్నదో చివరి మాటగా ఇది చూసుకొని మనము 13వ వచనం చూడండి. ఇక దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనాన్ని చీ అంటావు. ఆమెన్. చెడ్డదాన్ని ఏమనుకుంటావు? నువ్వు చీ అంటావు. అది ఎంతన్నా మంచిది ఉండని. తల్లిగారు ఒక పాస్టర్ భార్యను ఎంతో ప్రేమించి కిలోల కొద్ది బంగారం తీసుకొచ్చి పెళ్ళిళ్ళకి గిఫ్ట్ ఇచ్చిరట. అమ్మా, మనం ఎంతో ధనవంతులం, అయినా నీవు గాదేవుని నమ్ముకొని వెళ్ళిపోయినావు. అయినా మేము మేనమామలము, ఇంటోళ్ళము, నీకు మంచిగా మేం చేసేది మీకు చేయాలని చెప్పి ఆమెకు తెచ్చి పెడితే ఆమె అన్నదట, అవన్నీ నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను. బంగారం ఏమనుకున్నదట? ఆమె పెంటలాగా ఎంచుకున్నా. అదొక కచ్చర అనుకుని ఇప్పుడు మళ్ళీ తీసుకొని నేను మెడలు వేసుకోవాలా కచ్చరని? వద్దు, మీ బంగారం వద్దు, ఏమొద్దని భర్త చెప్తున్నాడు. కిలోల ప్లేట్లు తెచ్చి పెట్టిరట బంగారం. ఆమెన్. హల్లెలూయా. చీ అంటాం మనం. యెహోవా యందు భయభక్తులు ఉంటే చెడ్డదాన్ని ఏం చేస్తాం? అసహించుకుంటాం. హల్లెలూయా. ఈరోజు మీరు ఏం కలిగి ఉండాలా? ఈరోజు మీకు ఏం అవసరము? ఈ దేవుని భయం మీలో ఉంటే పొద్దున్న లేస్తారు, ప్రార్థన చేస్తారు 3 గంటలకే, లేదా 6 గంటలకే, హల్లెలూయా, లేదా 9 గంటలకే, లేదా 12 గంటలకి. ఈ టైంలోనే చేయండి. ఆమెన్. బైబుల్ అదే టైంలో చేసారు, మనం కూడా అదే టైంలో చేయాలి. చాలామంది భక్తులు ఆ టైంలో పరలోకపు ద్వారములు తెరిచి ఉంటాయని, మాంత్రికులు కూడా మంత్రాలు మొదలు పెట్టకముందే 3 గంటలకే మనము ప్రార్థన చేయాలి. ఆమెన్. హల్లెలూయా. మనకు ఆపోజిట్ ఎవరు? మనుషుల, దయ్యాల? మనం పోరాడేది ఎవరితోని? మనుషులతో కాదు కదా. ఆడతారా కయ్యాలు మీరు ఎప్పుడైనా మనుషులతోని? మనం పోరాడేది ఎవరితోని? కంటికి కనిపించని వాటితో యుద్ధం చేస్తున్నాం మనం. హల్లెలూయా. సో మనుషులతో యుద్ధం చేయకండి. నిన్ననే విన్నాం, నిన్న కుండ దించినా కదా, కుండకి ఏమవుతుంది? రంధ్రం పడుతుంది. మీరు నోట్లే నీ నాలుకను జారితే నీ నోరుకి ఏమవుతుంది? నీ ఆత్మకి ఏమవుతుంది? రంధ్రం పడి ఉన్నదంతా గారిపోతుంది. అందరం లేచి నిలబడదాం.